ది గోట్ లైఫ్ ఎవరో కాదు మన సలార్లో వరద క్యారెక్టర్ చేసిన ఆయన హీరో అనమాట. ఇక పృథ్వీ గురించి ఒకప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు తెలియనటువంటి తెలుగు ఆడియన్స్ లేడు. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు పృథ్వీరాజ్ గురించి మాట్లాడాలి. ఏందా యాక్టింగ్, ఏందా డెడికేషన్. ఎవడైనా క్యారెక్టర్లో నటిస్తాడు, ఇంకెవడైనా జీవిస్తాడు, మహా అయితే పోషిస్తాడు అనమాట. కానీ మన పృథ్వీ మట్టికి తనకిచ్చినటువంటి ఈ క్యారెక్టర్లో తనకంటూ ఏమన్నా కొత్త పేర్లు పెట్టాలన్నమాట. ఇప్పటిదాకా ఏదైనా సినిమాలో హీరో బాగా చేశాడ్రా అనేటటువంటిది వదిలేసి అరే గోట్ మూవీలో పృథ్వీలాగా చేశాడ్రా అనేటటువంటి కంపారిజన్లు అయితే ప్రతి ఒక్కడు చేయాలి. నిజంగా తన యాక్టింగ్ అయినా తన దానికైనా మొత్తం టేక్ అబౌట్. నేనైతే గులాం అయిపోయినా. సలార్ సినిమా చూస్తున్నప్పుడు ఏదోలే అనుకున్నలే, కానీ ఈ సినిమాలో అయితే చీల్చి చెండాడిండు ఓన్లీ యాక్టింగ్ తోనే. ఒక భారీ ఎలివేషన్ లేదు, ఒక భారీ ఫైట్ లేదు, భారీ డైలాగ్ లేదు. అయినా కానీ అలా కళ్ళప్పగించే సినిమా అయిపోయేదాకా నోరెల్లబెట్టి చూస్తూనే ఉంటాం. వన్ అండ్ ఓన్లీ పృథ్వీ వల్ల. తనకైతే సలాం కొట్టాలి భయ్యా. నీ ఒక్కడి వల్ల అయితే కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్తాం. ఎక్కడ పెద్ద పెద్ద స్టార్స్ సైతం చేయలేంది, ఎక్కడ ఏ స్టార్ సైతం చేయలేంది తనైతే అందులో చేసిండు. ఆల్మోస్ట్ 100 క్యారెక్టర్లు కూడా చేసిండు భయ్యా. ఒక క్యారెక్టర్లో మొత్తం బట్టలు ఇప్పుకొని ఓన్లీ సినిమా వెనకాల వస్తాను అనమాట. దాని మీద వెళ్ళి స్నానం చేస్తాంటే వామ్మో ఎంత పెద్ద స్టారు. మోహన్ లాల్తో వర్క్ చేసిండు, ప్రభాస్తో వర్క్ చేసిండు. ఈ విధమైనటువంటి క్యారెక్టర్ ఎలా చేసిండు స్వామి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది భయ్యా. ఇంకా మాట్లాడాలి కానీ 20 నిమిషాలు మాట్లాడచ్చు తన క్యారెక్టర్ గురించి. సినిమా గురించి మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా వీరేంద్ర గుర్తున్నాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ ఆయన వెళ్ళి కువైట్ లో నేను ఇరుక్కుపోయాను, ఇక్కడ చూసుకున్నట్లయితే గొర్రెలు గాయాలి, ఒంటెలకు నీళ్లు పెట్టాలి, కోళ్ళకి నీళ్లు పెట్టాలి, చుట్టూ ఎడారే ఏమీ లేదు, నేను చచ్చిపోతున్నా ఫ్రెండ్స్, నన్ను కాపాడండి ఫ్రెండ్స్ అని చెప్పి మనోడు బాగా ఏడ్చింది అనమాట. సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆ వీడియోలు రీసెంట్ గా ఫుల్ వైరల్ గా మారాయి. సేమ్ కాన్సెప్ట్ అనమాట. కానీ అందులో పడ్డటువంటి కష్టమే లేదు రియల్ లైఫ్ లో. కానీ ఈ రియల్ లైఫ్ లో గోట్ లైఫ్ లో చూసుకున్నట్లయితే మనోడు ఏదో సాధించాలి అని చెప్పి గల్ఫ్ దేశాలకు వెళ్తాడు. సౌదీ అరేబియా ఉండొచ్చు, దుబాయ్ ఉండొచ్చు, వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తన పాస్పోర్ట్ లాగేసుకుంటారు. లాగేసుకొని నువ్వు ఎక్కడే ఉండాలి అని చెప్పి తనకు చెప్తారు. మనోడి భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష మనోడికి రాదు. ఇక చూసుకోండి ఫ్రెండ్స్, పడేటటువంటి ఇబ్బందులు ఉంటే లేతే గొర్రెలు గాయాలి, వాళ్ళు పెట్టింది తినాలి, ఒక పిచ్చోలాగా మారిపోతారు అనమాట. తను ఊహించి వచ్చింది ఒకటి, ఇక్కడ ఉండేది ఒకటి. మొత్తం కూడా గోట్ లైఫ్ అని చెప్పి దీనికి టైటిల్ ఎందుకు పెట్టారంటే గొర్రెలాగా జీవించాలన్నమాట. మనిషి అనేటటువంటిది మర్చిపోయి నేను కూడా ఆ గొర్రెలోనే ఒకదాన్ని అనేటటువంటిది తను గుర్తుపెట్టుకోవాలి. తను చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటే అక్కడ నుండి వెళ్ళాలని ఒకసారి తప్పించుకోవాలని చూస్తారు, కాళ్ళ కొడతారు, ఒకసారి తలగా పగల కొడతారు. అయినా కానీ ముర్రోని మొత్తుకుంటే కనుకరించేటటువంటి దేవుడు ఎవరు లేరు అక్కడ. మన కష్టం మనమే చేసుకోవాలని చెప్పి తను ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పి తన ఫ్రెండ్స్తో కలిసి ప్రయాణం మొదలు పెడతారు. మన చివరికి ఎలా తప్పించుకుంటూ అనేటటువంటి కాన్సెప్ట్ అలా తీసిందే ది గోట్ లైఫ్ అనమాట. మనకి రియల్ గా జరిగేటటువంటి చాలా ఇన్సిడెంట్ ని కళ్ళకి కట్టినట్టు చూపించారనమాట. నేనే విన్నా, మన ఖమ్మం నుండే దాదాపు కోవైట్ కి కొంతమంది వెళ్ళారు, కొంతమంది తిరిగి వచ్చారు, కొంతమంది అక్కడే చనిపోయారు, ఏమైపోయారో కూడా తెలియదు అనేటటువంటి తిన్నా. కాకపోతే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే రాంగ్ వీసా వల్ల వెళ్ళడం వల్ల మనోడు ఏ విధమైనటువంటి తెప్పులు ఎదుర్కొంటూ అనేటటువంటిది కాన్సెప్ట్. నిజంగా సలాం అనమాట డైరెక్టర్ కి. ఆ కాన్సెప్ట్ ఎంచుకుంటూ దానికైతే సలాం కొట్టాలి. థియేటర్లో మిస్ అయినందుకైతే నిజంగా చాలా మంది చాలా బాధపడాలి. డెఫినెట్లీ ఇప్పుడైతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి థర్డ్ పార్టీ యాప్స్ ఓపెన్ చేయమండి. మంచిగా ఒక యాప్ని చూసుకోండి, ఒక ప్లాట్ఫామ్ చెక్ చేసుకొని ఎందులో నడుస్తుందో చూసి వెళ్ళి చెక్ చేసి అందులో చూడండి. చాలా క్లారిటీగా క్లుప్తంగా ఉంది సినిమా అయితే. నిజంగా నాకైతే పిచ్చిగా నచ్చింది భయ్యా. అసలు ఈ సినిమా గులాం అయిపోయా. ఇంకా చాలా మాట్లాడదు ఈ సినిమా గురించి ముందు. ఓకేనా? ప్రైమరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం చేసి ఉంటాయి. నమస్కారం.